కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీలో ఇవాళ దుబాయ్ వేదికగా భారత్ పాక్ మధ్య కీలక పోరు జరగనుంది. బంగ్లాదేశ్పై భారీ విజయంతో టీమిండియా జోష్ మీదుంటే న్యూజిలాండ్పై అనూహ్య ఓటమితో పాక్ చావో రేవో ఎదుర్కొంటుంది. ఫస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్ను చిత్తు చేసి బోణి కొట్టిన టీమిండియా అదే జోరులో పాక్ పనిపట్టి సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు చాలా ఏళ్ల తర్వాత ఐసీసీ టోర్నీ ఆడుతున్న పాక్ పరువు కోసం పాకులాడుతుంది. తమ తొలి మ్యాచ్లో కివీస్ చేతిలో చావు దెబ్బతిన్న పాక్ ఈ మ్యాచ్ చాలా కీలకం కానుంది. మెగా టోర్నీలో నిలవాలంటే పాక్ తప్పక గెలవాల్సిందే. మొత్తంగా హై వోల్టేజ్ మ్యాచ్లో ఎవరిది పై చెయ్యి అన్నది తేలనుంది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి, మ్యాచ్ గురించి ఫ్యాన్స్ ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి మహేష్? మరి కాసేపట్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్ ఓడి సంకట స్థితిలో భారత్ సిద్ధమైంది పాకిస్తాన్ జట్టు. టీమిండియానేమో సొంత గడ్డపై బలమైన ఇంగ్లాండ్ ను మట్టి కరిపించి ఛాంపియన్ ట్రోఫీని ఘన విజయంతో ఆరంభించిన ఊపులు ఉంది. కానీ నేడు జరిగే మ్యాచ్ మాత్రం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. రోహిత్ సేన ఫేవరెట్ గా అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరో విజయంతో సెమీస్ బర్త్ ను కన్ఫర్మ్ చేసుకోవాలని కూడా భారత్ చూస్తుంటే టోర్నీలో నిలబడాలంటే గెలిచి తీరాల్సిన స్థితిలో పాక్ తీవ్ర ఒత్తిడిలో ఉందని కూడా చెప్పాలి. ఐసీసీ టోర్నీ ఏదైనా అందరూ ఆసక్తిగా ఎదుర్కొంటుంది భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కోసమే. క్రికెట్ ప్రపంచం అంతా దృష్టి సారించే ఈ పోరు మరి కాసేపట్లోనే ప్రారంభం కానుంది. ఎంతో ఉత్కంఠగా కూడా నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు ఈ రెండు జట్లు కూడా అమీతుమీ తెలుసుకున్నాయి. న్యూజిలాండ్ చేతిలో పూర్తిగా ఓడి ఆత్మవిశ్వాసం కలిగిన పాకిస్తాన్ కి ఈ మ్యాచ్ చావో రేవో లాంటిదే కూడా చెప్పాలి. ఎందుకంటే ఈ మ్యాచ్ ఓడితే టోర్నీ నుంచి ఆ జట్టు ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 90వ దశకం తర్వాత మళ్ళీ ఇంతకాలానికి ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న ఆనందం అంతా ఆవిరైపోయే అవకాశాలు అయితే కనిపిస్తాను. ఎందుకంటే ఎలాగైనా ఈ మ్యాచ్ ని గెలవాలనే పట్టుదలతో అటు పాకిస్తాన్ అయితే ఉన్నట్టు కనిపిస్తా ఉంది. పాకిస్తాన్ కి రోహిత్ సేన్ మాత్రము అలాంటి అవకాశాలు మాత్రం ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే వరుస విజయాలతో టీమిండియా దూకుడు మీద ఉన్నది చెప్పాలి. ఎందుకంటే ఆ రోహిత్ శర్మ మంచి ఫామ్ లో ఉన్నాడు, శుభ్మన్ గిల్ కూడా ఫామ్ లో ఉన్నాడు. మరోవైపు కోహ్లీ కూడా పాకిస్తాన్ అంటే విజృంభించే అవకాశం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ తో ఆడిన ప్రతి మ్యాచ్ లో కూడా కోహ్లీ మంచి రన్లు చేసిన పరిస్థితి కనిపిస్తాం. ఇంకా టీమిండియా మొత్తము అటు బూందాలు లేకపోవడం కొంత నిరాశ అయిన కానీ స్వామి ఫామ్ లోకి రావడం అయితే కొంత మనకు కలిసి వచ్చే అవకాశంగా కూడా చెప్పాలి. తొలి టీమిండియా తన తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై ఘన విజయం సాధించింది. అదే జోష్ తో కూడా ఈ రోజు ఆ పాకిస్తాన్ తో ఆ మ్యాచ్ గెలిచి సెమీస్ బర్త్ కన్ఫర్మ్ చేసుకునే అవకాశం ఉన్నట్టు కూడా ఆ విశ్లేషకుడు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఆ పరిస్థితి అందులో టీమిండియా మొదటి మ్యాచ్ లో న్యూజిలాండ్ తో ఓటమి అనేది కొంత వారికి తీవ్ర ఒత్తిడి అయితే పాకిస్తాన్ మీద ఉన్నట్టయితే కనిపిస్తా ఉంది. టీమిండియా మాత్రం వరుస విజయాలతో కూడా ఆ దూకుడు మీద ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు అటు బౌలింగ్ పట్ల కావచ్చు, బ్యాటింగ్ పరంగా చూస్తున్నా కానీ మంచి ఫామ్ అయితే పర్ఫార్మెన్స్ అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు జరిగే మ్యాచ్ కి సంబంధించి అభిమానులు ఎప్పుడు మధ్యాహ్నం 2:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. అభిమానులు అయితే ఎంతో ఆసక్తిగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ మహేష్, థ్యాంక్ యూ. కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్న క్షణం రాని వచ్చింది. ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీలో ఇవాళ దుబాయ్ వేదికగా భారత్ పాక్ మధ్య కీలక పోరు జరగనుంది. బంగ్లాదేశ్ పై భారీ విజయంతో టీమిండియా జోష్ మీదుంటే న్యూజిలాండ్ పై అనూహ్య ఓటమితో పాక్ చావో రేవో ఎదుర్కొంటోంది. ఫస్ట్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను చిత్తు చేసి బోణి కొట్టిన టీమిండియా అదే జోరులో పాక్ పనిపట్టి సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు చాలా ఏళ్ల తర్వాత ఐసీసీ టోర్నీ ఆడుతున్న పాక్ పరువు కోసం పాకులాడుతుంది. తమ తొలి మ్యాచ్ లో కివీస్ చేతిలో చావు దెబ్బతిన్న పాక్ ఈ మ్యాచ్ చాలా కీలకం కానుంది.
మెగా టోర్నీలో నిలవాలంటే పాక్ తప్పక గెలవాల్సిందే. మొత్తంగా హై వోల్టేజ్ మ్యాచ్లో ఎవరిది పై చేయి అన్నది తేలనుంది.